మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈ మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కౌడిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు. వెల్దుర్తి మండలంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజీరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిది అని అన్నారు. నర్సాపూర్ శివార్లో ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి నర్సాపూర్ కు విచ్చేస్తున్నారు. సభాస్థలి ఏర్పాట్లను మాజీ శాసనసభ్యులు నీలం మధు ఏర్పాట్లను పరిశీలించారు. మల్కాజ్గిరి జిల్లా స్వీప్ అధికారుల ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దరువు వేస్తూ మే 13వ తేదీన అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాజకీయ నాయకుల సభలలో రోడ్ షోలతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు కోసం ముషీరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అరవింద్ కు అభివృద్ధి గురించి మాట్లాడడం చేత కాదని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీది మత విద్వేషాలు రెచ్చగొట్టే తత్వం, కాంగ్రెస్ పార్టీ అని మతాలను గౌరవిస్తుందన్నారు. తెలంగాణలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కొండగట్టు తరలివచ్చి అంజన్నను దర్శించుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెత్తల్ గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ కు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కొత్తకోట గడ్డ మీద నుండి కురుమూర్తి స్వామి సాక్షిగా మాట ఇస్తున్న ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని ప్రజలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కమ్మ కులస్తుల సంక్షేమం సమాజ అభివృద్ధి ధ్యేయంగా కమ్మ మహాజన సంఘం పనిచేస్తుందని కమ్మ మహాజన సంఘం నాయకులు మందంటి నరేష్ చౌదరి, నల్లమల్ల రంజిత్ చౌదరి పేర్కొన్నారు. వనపర్తి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డ్ పాతకోట కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేసి మోసపోయామని ఇప్పుడు గోసపడుతున్నామన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం సముద్రాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముచ్చటించారు.
పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా వేముల మండలంలో ఈ రోజు ఉదయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాలని వారు కోరారు. చౌటప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవులు కాదు, చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలుస్తాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వరంగల్ ఎన్జీఎం పీడియాట్రిక్ కేర్ యూనిట్ ఐసీయూ హెచ్డీయూ అత్యవసర పిల్లల విభాగంలో ఏసీలు పనిచేయక పచ్చికందులతో పాటు వైద్యులు సైతం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తంబడపల్లి టీడీపీ అభ్యర్థి దాసర్పల్లి జయచంద్రారెడ్డిని ఆశీర్వదించాలని ఆయన సతీమణి కల్పనారెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు.